తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యం అంటే డీఏ పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు డీఏను 1.62% మేర పెంచాలని నిర్ణయించారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగులకు 17.6%గా ఉన్న డీఏ తాజా పెంపుతో 19.2%కి చేరుకొనుంది. దీంతో తెలంగాణ విద్యుత్ రంగానికి చెందిన మొత్తం 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. ఈ నిర్ణయం కారణంగా ఉద్యోగుల నెలవారీ ఆదాయం కొంత మేర పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ డీఏ పెంపు కారణంగా ప్రభుత్వంపై ప్రతి నెల సుమారు 9,35,00,000 రూపాయల అదనపు భారం పడనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ సంస్థల పనితీరు, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా విస్తృతంగా చర్చించారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నా, ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. రాబోయే 10 ఏళ్లలో తెలంగాణలో విద్యుత్ అవసరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 18,548 మెగావాట్లు కాగా 2035-36 నాటికి అది దాదాపు 34,137 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను మరింత ఆధునీకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు రూపంలో ప్రభుత్వం ఊరటనిచ్చింది. అదే సమయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపడుతోంది.